మీ ఇష్టం. 14-15 సంవత్సరాల వయసు పిల్లల్ని ఎవ్వరూ మార్చలేరు ఈ ప్రపంచంలో. కేవలం వాళ్ళని మాత్రం ఎవ్వరూ మార్చలేరు. తల్లిదండ్రులు మార్చలేరు, గురువులు మార్చలేరు, మాలాంటి వాళ్ళని మార్చలేరు, సీనియర్ టీచర్లు కూడా. అంటే మిమ్మల్ని మీరే ఎవ్వరి మాట వినరు. మీరు ఒకవేళ వినాలనుకున్నారనుకో, ఎవరి వల్ల కాదు మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేయాలంటే. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే, మీరు కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరైనా, నేను 1 గంట సేపు కదలకుండా నా కోసం నేను వింటాను, నా కోసం నేను కూర్చుంటాను అనుకున్నావనుకో, నిన్ను ఎవరు కదిపించినా, నీ పక్కన వచ్చి కూర్చున్నా కూడా నీకు గుర్తుంటుంది. నీ ఇష్టం. మీరు భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటున్నారు, మిమ్మల్ని ఏమీ అనలేరు వాళ్ళు, మీరంటే ఇష్టం కాబట్టి. మీరు వాళ్ళ కళ్ళనీళ్ళ పెట్టుకోకుండా చేయలేరు, ఎందుకంటే వాళ్ళంటే మీకు ఇష్టం లేదు కాబట్టి. దయచేసి ఇప్పుడు చెప్తున్నా, స్టూడెంట్ అనే వాళ్ళు ఒకే ఒక్క లక్షణం కలిగి ఉండాలి. మార్కులు తగ్గుతున్నాయి, మానసికంగా దెబ్బతింటున్నారు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు, అన్నీ మీకు ఆటంకాలు జరుగుతున్నాయి. మీ ప్రవర్తనలో మార్పులు జరిగిపోతావు. ఈ నలుగురు ఎవరు, ఈ నలుగురు ఎవరు అది చూస్తే, ఇక్కడ ఉండేటువంటి నలుగురు వీళ్ళు మిమ్మల్ని ఈరోజు ఇంత అల్లరిగా చేయడానికి కారణం, ప్రతి తల్లిదండ్రి కానీ, ప్రతి స్కూల్లో టీచర్ కానీ, మా మాట వినడం లేదు, వాడు ఎదిరిస్తున్నాడు, లేకుంటే పాఠం వినడం లేదు, గురువు అంటే లెక్క లేదు అని ఇక్కడన్నా, తల్లిదండ్రులు మా మాట వినడం లేదు, వాడు ఆ చెయ్యి దాటిపోతున్నాడు, మీ స్కూల్కు పంపిస్తున్నాం ఇంత ఖర్చు పెట్టి, వాళ్ళలో మార్పు లేదని వాళ్ళు బాధపడుతున్నా, దీనికి కారణం మీరు నలుగురితో జీవిస్తూ ఉన్నారు. 1 సెల్ ఫోన్, 2 టీవీ, 3 సినిమా, 4 చెడు స్నేహం. ఈ నలుగురిని ఎవరు వదిలిపెడతారో, వారికి దూరంగా ఉంటారో, ఇక్కడ నలుగురిని గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ముఖ్యమైన వ్యక్తులు నలుగురే కావాలి. వీళ్ళని వదిలిపెట్టేశారు వాళ్ళు. ఇప్పటి వరకు అల్లరి చేసేవాళ్ళు కానీ, మార్కులు తగ్గేవాళ్ళు కానీ, చెడ్డ పనులు చేసేవాళ్ళు కానీ, మనసు సరిగా చెలించి మాట్లాడేవాళ్ళు కానీ, చదువు మీద దృష్టి పెట్టలేని వాళ్ళు ఈ నలుగురిని వదిలిపెట్టారు. తల్లి, తండ్రి, గురువు, దైవం నీకు జన్మనిచ్చి ప్రాణం పోసి ఈరోజు నేను ఇంత అందంగా కూర్చోబెట్టారే మీ అమ్మా నాన్న, మర్చిపోయారు. మీరు 10వ తరగతి ఎగ్జామ్స్కి వచ్చేదానికి సిద్ధమవుతున్నారు. 9th క్లాస్ పిల్లలు రేపు 1 ఇయర్లో 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు కూడా మీరు మర్చిపోయి వాళ్ళ మీదనే మీకు జ్ఞానం ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఇంత తీర్చిదిద్దిన గురువులు మర్చి